మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. జగన్ సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసిన ఆయన రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ పొంది అదే రోజు రిటైర్ అయ్యారు. తనను టార్చర్ పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చిన వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా జగన్ పైన, వైసీపీ నేతలపైన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. జగన్ నుంచి ఏపీని కాపాడుకోవాలని పోస్టులు పెడుతున్న ఏబీవీ హఠాత్తుగా అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించారు. అసలు ఈ మాజీ ఐపీఎస్ చుట్టూ ఏం జరుగుతోంది? ఇతనికి జగన్ టార్గెట్ ఎందుకయ్యారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత కొంతకాలంగా వివాదాలకు చిరునామాగా మారిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆదివారం అమలాపురం వేదికగా ఆయన తన రాజకీయ రంగ అరంగేట్రంపై ప్రకటన చేయబోతున్నారన్న విషయం ఇటు రాజకీయాల్లో, అటు పోలీస్ డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏబీవీ ఎదుర్కొన్నన్ని కక్ష సాధింపు చర్యలు ఎవ్వరూ ఎదుర్కోలేదని కొందరంటారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీవీ అనేక అభియోగాలు, సస్పెన్షన్లతో ఇబ్బంది పడ్డారు. వెంకటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 8 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు, 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నారు. తర్వాత ఆ కాలాన్ని కూటమి ప్రభుత్వం సర్వీస్ పీరియడ్గా క్రమబద్ధీకరించింది. ఏబి వెంకటేశ్వరరావు 4 ఏళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లు క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలంలో ఆయనకు చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులను సంబంధించి బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేయగా 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీని పోస్టింగ్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాట్, యుఏవీ భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ పై ఆయన కోర్టును ఆశ్రయించి తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని వివరించారు. 2022లో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించగా ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్ గా నియమించారు. మళ్లీ 2022 జూన్ 28న రెండోసారి అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ వెంటనే ఆయన తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ క్వాట్ను ఆశ్రయించగా అక్కడ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వగా కొన్ని గంటల్లోనే ఆయన రిటైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవం లేదని తేల్చింది. ఆయనపై ఆరోపణలు వచ్చినట్లుగా భద్రతా పరికరాల కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని చెప్పింది. ఆ మేరకు ఆయనపై అభియోగాలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తర్వాత ఆయన సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, చంద్రబాబు సర్కారు ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. అయితే ఆ పోస్టు ఆయనకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలు ఆయన తీసుకున్నారో లేదో కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన ఆ కార్పొరేషన్ కార్యాలయం వైపు వెళ్లకపోవటం, అదే సమయంలో పదవిని తిరస్కరించినట్లు చెప్పకపోవటం, తీరా ఇప్పుడు సడన్ గా రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించడం చూస్తుంటే అధికారికంగా టీడీపీలో చేరి కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకుంటారా, లేక తన హోదాకు అది చాలా తక్కువని భావించి తిరస్కరిస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. మరోవైపు ఏబి వెంకటేశ్వరరావు వివిధ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతున్నారు. ముఖ్యంగా కమ్మకులం నేతలు, ప్రజలు ఎలాంటి వివక్షకు గురవుతున్నారో, జగన్ లాంటి వాళ్ళు ఎలా కులాన్ని టార్గెట్ చేస్తున్నారో చెబుతున్నారు. ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగు చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది. ఏం భయపడకండి, ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు, నిలబడి ఉండండి, ఫైట్ చేయండి చేతనైనంత వరకు, దీన్ని మనం తట్టుకోగలం, దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా, ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది. నేను కమ్మాడిని కాకపోయినా కానీ కమ్మవారి మీటింగ్కి వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు. అరే కమ్మోళ్లతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో అత్యంత వివాదాస్పదమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. తాజాగా నిర్ణయం నేపథ్యంలో ఆయన రాజకీయ పయనం ఎలా ఉంటుందో కానీ ఖచ్చితంగా వివాదాల్లో ఉంటారని మాత్రం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ముమ్మిడివరంలోని కోడికత్తి శ్రీనును అతడి నివాసంలో కలిసిన వెంకటేశ్వరరావు శ్రీను చేసిన పొరపాటుతో 3 రెట్లకు మించిన శిక్ష అతడు అనుభవించాడని వెల్లడించారు. ఈ కేసులో బెయిల్పై ఉండటంతో అతడు ఉపాధి కోసం ఏ పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని, దీంతో ఆ కుర్రాడి భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జాలి లేకుండా ఈ కేసులో ఇంకా కేసులు వేస్తున్నారంటూ వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని, తొలి ప్రయత్నంగా కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కోడికత్తి కేసులో ఎన్నో అబద్ధాలు రాశారని, ఛార్జ్ షీట్ వేసి 6 ఏళ్లు అయిందని గుర్తు చేశారు. ఏబి వెంకటేశ్వరరావు కోడికత్తి శ్రీనును పరామర్శించడంపై వైసీపీ నేత రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హత్యకు ఏబి వెంకటేశ్వరరావు కుట్ర పన్నుతున్నారని శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. గతంలో విశాఖ ఎయిర్పోర్టులో ముందస్తు ప్రణాళికతోనే హత్యాయత్నం చేశారని, జగన్పై హత్యపై మరోసారి టీడీపీ కుట్ర బయటపడిందన్నారు. జగన్మోహన్ రెడ్డిపై హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, మాజీ డీజీపీ మాజీ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఇంటికి జగన్పై దాడి చేసిన వ్యక్తి వెళ్లటం దేనికి సంకేతమని, ఇది సమంజసమా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్ హత్య మిస్ అయిందని, ఈసారి పక్కా అని ఈ ప్రణాళికతో అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని, ఎన్ఐఏ ఛార్జ్ షీట్లో క్లియర్గా అటాక్ అని, ప్రీ మర్డర్ ప్లాన్ చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చిందని చెప్పారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లను వెంకటేశ్వరరావు ట్యాప్ చేశారని అన్నారు. వివేక హత్య కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చి బయట తిప్పటం దేనికి సంకేతమని అడిగారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు స్పందించారు. ప్రముఖ పత్రికలలో, న్యూస్ ఛానళ్లలో తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని, అదే న్యూస్ ఛానల్ డిబేట్కి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాకి నుంచి ఖద్దర్ వైపు పయనిస్తున్న ఈ మాజీ ఐపీఎస్ ముందు ముందు ఎలాంటి వివాదాలకు కేంద్ర బిందువుగా మారతాడో చూడాలి మరి.